నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ వరల్డ్ వార్ 3 లోడింగ్ అవుతోందా వాషింగ్టన్ను కాస్కోమంటోంది మాస్కో యుఎస్తో ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం నుంచి ఇప్పటికే తప్పుకుంది దీంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమని అంటున్నారంతా ట్రంప్ పై పుతిన్ కాలు దువ్వుతున్నాడు అమీతుమీ తేల్చేసుకుంటామనేలా యూరోపియన్ దేశాలతోనూ వ్యవహరించేందుకు రెడీ అయ్యారు ఇది ఎటు తిరిగి ఎటు వెళ్తుందోనన్న టెన్షన్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పట్టుకుంది రష్యా ఇలా న్యూక్ అగ్రిమెంట్ నుంచి సడన్ గా తప్పుకోవడం వెనుక కారణం ఏంటి ఏం జరగనుంది వాషింగ్టన్ను కాస్కోమంటున్న మాస్కో యుఎస్తో న్యూక్లియర్ ఒప్పందం నుంచి తప్పుకున్న రష్యా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా ట్రంప్పై కాలు దువ్వుతున్న పుతిన్ అమీతుమీ తేల్చేసుకుంటామనేలా మాటల యుద్ధం అగ్రరాజ్యాలు అమెరికా రష్యా మధ్య అణు ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి రష్యా అమెరికాతో 1987లో కుదుర్చుకున్న ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం నుంచి తప్పుకుంది ఈ నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద ఝలకే దీంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ట్రంప్ చేష్టలతో పుతిన్ కోపం నషాళానికంటింది రష్యా సమీపంలో 2 న్యూక్లియర్ సబ్మెరైన్లను మోహరించినట్లు ట్రంప్ ప్రకటించారు దీనికి మాస్కో కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది నాటో దేశాలు తమ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావించింది రష్యా న్యూక్లియర్ అగ్రిమెంట్ ఐఎన్ఎఫ్ ను డస్ట్బిన్ లో పడేసింది పంతొమ్మిది 1987లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ రష్యా అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ ఒప్పందంపై సంతకాలు చేశారు దీని ప్రకారం భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్యశ్రేణి రేంజ్ క్షిపణుల మోహరింపును నిషేధించారు 500 కిలోమీటర్ల నుంచి 5500 కిలోమీటర్ల మధ్య రేంజ్ ఉన్నవి ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి అప్పట్లో ఐఎన్ఎఫ్ ట్రీటీ కారణంగా సోవియట్ అమెరికాలకు చెందిన దాదాపు 2692 క్షిపణులను ధ్వంసం చేశారు దీనిని ప్రచ్ఛన్న యుద్ధాన్ని మలుపు తిప్పిన సంధిగా భావిస్తారు కానీ ఇప్పుడు ఇదే అగ్రిమెంట్ నుంచి రష్యా పక్కకు తప్పుకుంది అంటే యుద్ధానికి కాలు దువ్వుతోందా థర్డ్ వరల్డ్ వార్ సంకేతాల్లో ఇది భాగమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి యుక్రెయిన్పై యుద్ధం ప్రారంభించి 3 ఏళ్లవుతోంది ఇంకా ఈ వార్ కొనసాగుతూనే ఉంది పాశ్చాత్య దేశాలు యుద్ధం ఆపాలని రష్యాకు చెబుతున్నా ఆ మాటను పెడచెవిన పెడుతోంది మాస్కో దీంతో అమెరికా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది ముందుగా రష్యాతో పాటు ఆ దేశం నుంచి చమురుకుంటున్న భారత్ చైనా వంటి దేశాలపై వెరుచుకుపడింది అమెరికా ఆ తరువాత రష్యా చుట్టూ తమ అణు జలాంతర్గాముల్ని మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలిచ్చారు దీంతో అగ్గి మీద గుగ్గిలమయ్యాడు రష్యా మాజీ ప్రెసిడెంట్ డిమిత్రీ మెద్వదేవ్ తమ జలాంతర్గాముల బలం అమెరికాకు తెలియదంటూ హెచ్చరికలు చేశాడు అటు అధ్యక్షుడు పుతిన్ కూడా తమ దేశం పట్ల అమెరికా వైఖరిలో వచ్చిన మార్పుపై భగ్గుమన్నారు అంతటితో ఆగకుండా 1987లో అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా నేటో మెంబర్ గా యుక్రెయిన్ ని చేర్చకూడదు అమెరికాకి ఎలైగా యుక్రెయిన్ మారకూడదు అన్న దాని మీద స్టార్ట్ అయిందండి అంటే ఉన్న చాలా అంశాలలో అదొక కీలకమైన అంశం దట్ మీరు యుక్రెయిన్ ని తీసుకెళ్లి అమెరికా ఎలైగా చేరిస్తే మీరు వచ్చి మా పక్కనే పెరట్ లో న్యూక్లియర్ వెపన్ సిస్టమ్స్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ పెడితే అది మా సేఫ్టీ సెక్యూరిటీకి మంచిది కాదు అని రష్యన్స్ వాళ్ళు ఎప్పటి నుంచో వాదించడం జరుగుతుంది ఇలా ట్రీటీస్ నుంచి బయటకు వస్తూ ఉంటే
ఎగ్జాక్ట్ గా ఎలా రెస్పాన్స్ ఉంటుంది అని క్లియర్ గా ఉంటుందండి. ఇకపై ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ ఒప్పందాన్ని ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది. పశ్చిమ దేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పును సృష్టించాయని ఆరోపిస్తోంది. అందుకే తాము కొన్ని రకాల క్షిపణులను మోహరించకుండా విధించుకున్న ఆంక్షలను ఇక పాటించబోమని కరాఖండిగా చెప్పేసింది. దీంతో అమెరికాకు రష్యా ఊహించని ఝలకిచ్చినట్లే. ఈ నిర్ణయంతో రెండు అగ్రదేశాల మధ్య టెన్షన్స్ మరింత ముదిరాయి. ముఖ్యంగా యుక్రెయిన్ యుద్ధం సందర్భంలో ట్రంప్ ఆగస్టు 8 నాటికి ఆయుధ ఒప్పందం కోసం ఒత్తిడి చేశారు. ఇదే సమయంలో రష్యా రియాక్షన్ గా మరిన్ని క్షిపణుల్ని మోహరించే చర్యలపై పరిశీలిస్తామని హెచ్చరించింది. ఇది ప్రపంచ దేశాల భద్రతకు పెను సవాల్గా మారింది. ఎక్కడ చినికి మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు వేయిస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకు శాంతి వచనాలను వల్లవేసిన అమెరికా ఇప్పుడు ఎందుకింత దూకుడుగా వెళ్తోంది? మన దేశంతోనే కాదు, చాలా దేశాలతో ట్రంప్ వైఖరి ఎందుకిలా మారుతోంది? ఇంతకీ INF ఒప్పందం అంటే ఏంటి? అమెరికా ఈ ఒప్పందం నుంచి ముందుగా ఎందుకు బయటకొచ్చేసింది? దీనికి బీజం పడింది ట్రంప్ హయాంలోనే కదా. అలాంటప్పుడు రష్యా ఈ ఒప్పందం నుంచి ఎగ్జిట్ అయిపోవడం వల్ల మళ్ళీ న్యూక్లియర్ మిసైల్స్ రంగంలోకి దిగబోతున్నాయా? రష్యా ఇప్పుడు యుక్రెయిన్ను వదిలి అగ్రరాజ్యం అమెరికాపైనే గురిపెట్టబోతుందా? అసలేం జరగనుంది? అణుప్రయోగాలంటేనే ప్రపంచ దేశాల మధ్య సవాలక్ష ఆంక్షలుంటాయి. పైగా అగ్రదేశాలు. అందుకే ఇవి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరముంటుంది. ఈ పెద్దరికంగా వ్యవహరించేందుకే 1987లో అమెరికాతో రష్యా ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ కుదుర్చుకుంది. అందుకే ఇన్నేళ్లుగా రష్యా ఎవరిపైనా అణ్వాయుధ ప్రయోగాలు చేయలేదు. యుక్రెయిన్తో యుద్ధంలో అణ్వస్త్రాలను ప్రయోగిస్తుందని ఆ మధ్య భావించిన మాస్కో చాలా నియంత్రణతో సంయమనం పాటిస్తూనే వ్యవహరించింది. కానీ ట్రంప్ యుక్రెయిన్తో యుద్ధం విషయంలో తలదూర్చడం, రష్యాకు వార్నింగుల మీద వార్నింగులు ఇవ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. అమెరికా రష్యా మధ్య గత కొన్నేళ్లుగా కోల్డ్ వార్ జరుగుతోంది. యుక్రెయిన్తో యుద్ధం విషయంలో తలెత్తిన ఈ గ్యాప్ ఇప్పుడు మరింత పెరిగింది. దీనికి రెండు దేశాలు కారణమే. 2019లోనే ట్రంప్ అధ్యక్షుడిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టాక ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ ఒప్పందం నుంచి వాషింగ్టన్ను బయటకు లాగేశారు. రష్యా చాలా ఏళ్లుగా ఈ ఒప్పందానికి తోట్లు పొడుస్తోందన్నది ట్రంప్ వాదన. 9M729 లేదా SSC-8 క్షిపణులను మోహరించడంతో అప్పుడు మాస్కో తిరస్కరించింది. అమెరికా ఇలాంటి క్షిపణుల్ని మోహరించనంత వరకు తాము స్వీయ నిర్బంధం విధించుకుంటామని క్లారిటీ ఇచ్చింది రష్యా. కానీ ట్రంప్ రష్యా సమీపంలో న్యూక్లియర్ సబ్మెరైన్లను మోహరించాలని ఆదేశించారు. ఆ తరువాత INF నుంచి బయటకు వచ్చేస్తామని రష్యా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా దళాలు ఫిలిప్పీన్స్ లో టైఫూన్ క్షిపణి లాంచర్లను మోహరించడం, ఆస్ట్రేలియా సమీపంలోని టలిస్మాన్ సాబ్రే డ్రిల్స్ లో క్షిపణులను పరీక్షించడం పైన రష్యా అసహనం వ్యక్తం చేస్తోంది. నిజానికి ఈ ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణుల మోహరింపుతో అమెరికా మిత్ర దేశాలైన పలు యూరోపియన్ కంట్రీస్ కే ముప్పు పొంచి ఉంది. అమెరికా యూరోప్ లో క్షిపణులను మోహరిస్తే రష్యా ఊరుకోదు. దీనికి రియాక్షన్ గా తమ దేశ సరిహద్దుల్లో లేదా యూరోప్ సమీపంలో క్షిపణుల్ని మోహరించొచ్చు. ఇవి యూరోప్ లోని రష్యా లక్ష్యాలను త్వరగా చేరుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. అమెరికా యుద్ధ పరిస్థితుల్ని తీసుకొస్తే రష్యా చూస్తూ ఊరుకోదు. స్వీయ రక్షణ, ప్రతీకార చర్యల్లో భాగంగా న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగించే అవకాశం పెరుగుతుంది. ఇవి యూరోప్ దేశాలు, మరీ ముఖ్యంగా నాటో సభ్య దేశాలతో రష్యా సంఘర్షణకు కారణమవుతాయి. అలా న్యూక్లియర్ యుద్ధం ముప్పును పెంచే అవకాశాలే ఎక్కువ. ఇది ప్రపంచ శాంతి ఒప్పందాలకు తోట్లు పొడిచినట్లవుతుంది. రష్యా అంత ఈజీగా లొంగదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రకటించిన లోపలే ఆ న్యూక్లియర్ డీల్ నుంచి వాళ్ళ ట్రీటీ నుంచి బయటికి రావటము, తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ మేమేం తక్కువ కాదు, మేము కూడా చూసుకుంటామని వీళ్ళు సిగ్నల్స్ ఇవ్వటము అనేది, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, ఈ రష్యా ఏదైతే
అమెరికా న్యూక్లియర్ ఫ్లీట్స్ కానీ లేకపోతే వీటికి భయపడేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ప్రోయాక్టివ్ గానే ఉన్నారు. దే వాంట్ టు ఎక్స్పోజ్ లైక్ మా అమెరికా డాలర్ సుపీరియర్, లేకపోతే యుఎస్ ఆర్మీ సుపీరియర్, లేకపోతే మా లార్జెస్ట్ ఎకానమీ సుపీరియర్ అని ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో ఇవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితిలో లేదు. రష్యా ఇప్పటికే నాటోను రష్యా వ్యతిరేక విధానమని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ చర్యలు నాటో దేశాలపై రష్యా సైనిక ఆర్థిక ఒత్తిడిని పెంచొచ్చు, సైబర్ దాడులకు దిగొచ్చు, లేదా ఎనర్జీ సప్లైని యూరోప్ దేశాలకు ఆపేయొచ్చు కూడా. ఇది యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై చాలా ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఐఎన్ఎఫ్ ఒప్పందం రద్దు, క్షిపణుల మోహరణ, ఇతర ఆయుధ నియంత్రణ ఒప్పందాలను కూడా తుంగలో తొక్కే అవకాశాలు లేకపోలేదు. ఇది యూరోప్లో సైనికీకరణను పెంచి దీర్ఘకాలిక శాంతి స్థిరత్వానికి హాని కలిగించే అవకాశాలుంటాయి. సో అమెరికాతో పాటు నాటో దేశాలకు కూడా ఇది ముప్పుగా మారే అవకాశముంది. ఇది శృతి మించితే ప్రపంచ దేశాలతో ప్రచ్ఛన్న యుద్ధంగా, చివరికి అణుయుద్ధంగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి కారణంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది నిపుణుల అభిప్రాయం. మరి ముందు ముందు అమెరికా రష్యా మధ్య ఘర్షణ ఎలాంటి రాజకీయ పరిస్థితులకు కారణమవనుందో వేచి చూడాలి. అమెరికా, రష్యా, నాటో దేశాల మధ్య సమగ్రమైన చర్చలు తప్ప ఈ హై టెన్షన్స్ కు ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉండదు.